ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. రైట్, నాతో పాటున్నారు పృథ్వీరాజ్ సార్. మంచి క్యారెక్టర్ పడినప్పుడు ఆ హ్యాపీనెస్ హార్ట్ లోంచి బయటకు వస్తుంది కదా. యాక్టింగ్ అనేది ఇస్ రైటింగ్ లైక్ సైకిల్, బట్ డబ్బింగ్ అనేది చేతిని హర్దుకున్నంత కుతుక్ మినార్ సార్. నాకు తెలిసింది చార్మినార్, కుతుక్ మినార్. ఏం సార్ బ్లాక్ హెయిర్ వైట్ అయిపోయింది. స్టేజ్ మీదకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు పైకి రండి అంటే మీరు వచ్చేసారు. యాక్చువల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఏం చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో? క్లాప్ కొట్టాను. ఈ ట్రైనింగ్ వదలట్లా. ఓన్లీ వన్ కిడ్. నాకు ఐ హావ్ నో ఐడియా, మేబీ దేర్ ఆర్ బయట ఉంటున్నారు. మీలాంటి ఒక మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుని పెళ్లి అప్పుడు మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? 50,000. ఫస్ట్ అసలు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, ఇక్కడ ఎలా మీరు అసలు ఇండస్ట్రీలోకి రావాలి? నా ఫాదర్కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యానిమల్లో చేసిన క్యారెక్టర్ని వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి. సే సంథింగ్. సందీప్ రండి బాగా. ఈ టైంలో మీకు ఫేవరెట్ ఇన్స్పిరేషన్ హీరో ఎవరు టాలీవుడ్లో? బలేన్. జై బాలయ్య. మళ్ళీ ఒక బ్రేక్ రాబోతోంది పృథ్వీరాజ్ సార్కి. లైఫ్లో ఒక అవకాశం దొరకడం చాలా చాలా కష్టం. సో నాకు పెళ్ళి అప్పుడు ఒక డిప్రెషన్ వెళ్ళిపోయాను బికాస్ ఆఫ్ మై సన్. నేను ఇంత డబ్బు సంపాదించడం, ఇంత ఫేమ్, ఇన్ని సినిమాలు ఫర్ వాట్, ఫర్ హూమ్ అని అలా మెంటల్. బబ్లు could you tell your full name please? Could you tell me your full name? పెళ్ళి యానిమల్ బబ్లు పృథ్వీరాజ్. And you're my younger brother. You are my younger brother. I'm Akka's lovable brother. I am Swarna's lovable younger brother. Thank you. Hi, hello, namaste. This is Suvarna. Welcome to Saradaga. ఈ రోజు సువర్ణతో సరదాగా షోలో మాత్రం ఖచ్చితంగా ఒక సరదా సెలబ్రిటీ ఉన్నారని చెప్పొచ్చు. బట్ చూడడానికి మాత్రం ఇప్పుడు ఫారినర్లో ఉన్నారు. బట్ ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదన్నమాట. సో అస్సలు ల్యాగ్ చేయను, లేటు చేయను. ఒకప్పుడు పెళ్ళి అని అనేవాళ్ళు, తర్వాత ఈ మధ్య కాలంలో యానిమల్ అని అంటున్నారు. బట్ ఇప్పుడు మాత్రం అందరూ ముద్దుగా బబ్లు సార్ అంటున్నారు. రైట్, నాతో పాటున్నారు పృథ్వీరాజ్ సార్. సో అస్సలు లేట్ చేయదు, మాట్లాడేదే మొదండి. హాయ్ పృథ్వీ సార్. నమస్తే. హాయ్. నమస్తే, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఇది ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ? కన్ఫ్యూజ్ అయిపోయారు. ఓకే, సో అలీతో సరదాగా కాపీ చేసా కొంచెం, అంటే ఫన్ ఉండాలి కదా. కానీ ఈ మధ్య నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేశాను. ఎందుకంటే ఏం చేస్తారంటే అలీతో సరదాగా ప్రోగ్రామ్ చూసుకుని రాసుకుంటారు. సార్ ఆ ల్యాండ్ మీరు బాలయ్య అన్నతో తర్వాత ఈ మధ్య మీరు, సో ఇదే ఎక్కువైపోయింది. సో నాకు కూడా చెప్పడానికి విషయం ఏం లేదు. యానిమల్ ఒక సినిమా చేస్తున్నాం అంతేగాని, సో ఇప్పుడు చాలా ఉన్నాయి. అందుకే ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే ఇంత టార్చర్ చేసి కాల్ చేసినా కూడా వచ్చినప్పుడల్లా కాదు. నా టార్చర్ బాగుందా? ఎంత టార్చర్ ఇచ్చారంటే నా బ్లాక్ హెయిర్ వైట్ అయిపోయింది. అందుకే నా ఇలా వచ్చారు. ఓకే, నా క్వశ్చన్ బాగా కవర్ చేసేసారు. ఓకే, ఏంటి పృథ్వీ సార్, నాకేంటి అసలు మొన్న నేను 2 ఈవెంట్స్లో చూశాను. మీ హెయిర్ స్టైల్ చూసినప్పుడు నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను. యాక్చువల్లీ అంటే ఒక క్యారెక్టర్ కోసమా ఈ లుక్? అసలు ఏంటి అసలు? క్యారెక్టర్ కోసం ఒక మంచి సినిమా చేసినాం. అది ఓపెనింగ్ కూడా అయింది, ఇంకా పేరు పెట్టలేదు. సో యాక్చువల్లీ దాంట్లో ఒక హీరో లాంటి క్యారెక్టర్. హీరో. సో ఈ మధ్య ఏంటంటే అమ్మా, సినిమా అనేది టైం బాగుంటే వచ్చే సినిమాలు బాగుంటుంది. అండ్ ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి. సో మై టైమ్ ఇస్ గుడ్ నా. ఓకే, అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ పడినప్పుడు ఆ హ్యాపీనెస్ హార్ట్లోంచి బయటకు వస్తుంది కదా. ఈ మధ్య కాలంలో ఈవెంట్స్లో మీరు మాట్లాడే మాటలు వింటుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఒక బ్రేక్ రాబోతోంది పృథ్వీరాజ్ సార్కి అని ఒక హ్యాపీతో మేమున్నాము. సే సంథింగ్ సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు లైఫ్లో ఒక్క ఛాన్స్, ఒక అవకాశం దొరకడం చాలా చాలా కష్టం.
కానీ గాడ్ అందరికీ ఒక ఛాన్స్ ఇస్తారు. సో నాకు పెళ్ళి అప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు. అండ్ తెలుగులో నాకు ఎన్నిసారి సినిమాస్ అంటే ఆల్మోస్ట్ 100+ సినిమాస్. బట్ నేను యాజ్ యూజువల్ నేను అన్ని ఇంటర్వ్యూ చెప్పినట్టు ఒక డిప్రెషన్ వెళ్ళిపోయాను. అండ్ బికాస్ ఆఫ్ మై సన్ ఐ లైక్ ఆటిజం, రైట్? ఆటిజం ఉంది. సో ఫర్ వాట్, ఫర్ హోమ్? నేను ఇంత డబ్బు సంపాదించడం, ఇంత ఫేమ్, ఇన్ని సినిమాలు, ఫర్ వాట్, ఫర్ హోమ్ అని అలా మెంటలీ ఫిక్స్ అయిపోయాను. సో కోడ్లో బయట వచ్చాను. వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ విత్ గాడ్స్ గ్రేస్ నాకు ఇప్పుడు సెకండ్ ఛాన్స్, సెకండ్ అవకాశం, సెకండ్ ఇన్నింగ్స్, మంచి కంబ్యాక్. అండ్ అది యానిమల్తో స్టార్ట్ అయింది. సో ఆల్ థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వాంగా. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ మేడ్ దట్ ఫోన్ కాల్, అదే స్ట్రగ్లింగ్, అదే లైఫ్. సో అక్కడ మారింది. అండ్ ఈ మధ్య అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఐపీఎస్లో నా కెరియర్లో నేను సినిమాలో ఆల్మోస్ట్ 50 years స్ట్రగ్లింగ్. అండ్ అన్ని సినిమాలు నాకు ఏంటంటే మంచి మంచి అవకాశం వస్తాయి. ఒకటి ఆ హీరో ప్రెషర్తో లేదా లెంగ్త్ వల్ల కట్ అయిపోతుంది నా సీన్స్. ఇప్పుడు యానిమల్ కూడా ఒక 2-3 షాట్స్ నాది కట్ అయింది. నేను చాలా ఆ షాట్ రాలేదే అది ఫీల్ అయ్యాను. కానీ అది సినిమాలో అది ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య ఝాట్ అనే సినిమా ఒక సీన్ చాలా బాగా చేశాను. డైరెక్టర్ గారు వచ్చి నన్ను హక్ చేసి బాగా చేశావు. సో అలాంటి ఒక షాట్ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ సీన్ రాలేదు ఫుటేజ్లో. సినిమాని క్రిస్ప్ చేయాలి అనుకో, అది లాగ్ అని తీసేసారు. సో ఆల్ దీస్ హ్యాపెన్స్. బట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎంత హార్డ్ వర్క్ చేశానంటే, మ్యాక్సిమం నా లైఫ్లో హార్డ్ వర్క్ అంటే ఈ సినిమాలోనే. అవును, నేను స్పీచ్లో విన్నాను. ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేశాను, 250 సినిమాలు పైగా చేశాను, బట్ ఈ క్యారెక్టర్ కోసం ఇంత కష్టపడలేదు, చాలా కష్టపడి వర్క్ చేశాను అన్నారు. అసలు ఆ క్యారెక్టర్ ఎంత అంటే ఇంటెన్స్ క్రియేట్ అయింది. అంటే ఆ క్యారెక్టర్ ఓకే. ఇప్పుడు ఆ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే అందరూ పర్ఫెక్షనిస్ట్. ప్రొడ్యూసర్ ఉన్నారు కదా సార్, ఈరోజు మనకి ఆ సెట్ సరిగా రాదంటే షూటింగ్ కాల్సి వచ్చి బాగా వచ్చిన వరకు ఆ ప్రొడ్యూసర్స్, అలాంటి ప్రొడ్యూసర్ ఆ సెట్ ఆ టేకింగ్స్ పర్ఫెక్ట్గా రావాలి. ప్రొడ్యూసర్ కళ్యాణ్ బాబు ఉన్నారు కదా, ఒకవేళ ఆ షార్ట్ ఏదో కాంప్రమైజ్ అయితే మళ్ళీ చేద్దాం అది. సో హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. డైరెక్టర్ ప్రదీప్ అంటే ఎప్పుడైనా 1 or 2 times 1 take ఓకే అయింది, లేదంటే సార్ సార్ ఇంకా కావాలి సార్ ఉంటారు. అది దాటి నా అక్క విజయశాంతి గారు ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు లోపల ఒక రకంగా భయం వస్తుందిగా. మన ఆర్టిస్ట్ ఏం చేద్దామంటే ఒక చీటింగ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకోరమ్మా, ఎందుకంటే అలాంటి మీరు ఇంత పెంచారు. కట్ డైరెక్టర్ సార్ వాల్యూమ్ రాలేదు సార్, ఇంకా కాదు సార్, ఎమోషన్ కాదు ఆ భయంతో. సో ఏ బాబులు అక్క నువ్వు ఇంకా తెలుగు నేర్చుకోలేదా అంటే, ఈ సినిమాలో డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయక్క, అండ్ కొన్ని వర్డ్స్ అది రాలేదు. డబ్బింగ్ నువ్వే చెప్తావు కదా. డబ్బింగ్ నేనా? అరే డబ్బింగ్ మీరే చెప్పారుగా. వినండి కళ్యాణ్ బాబు సార్ మీరే చెప్పాలి. బాబు అది నేను డబ్బింగా సార్? డైరెక్టర్ సార్ సినిమా చూశాను సార్, వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తే నేను ఆఫ్ అయిపోతాను సార్, నాకు కనెక్ట్ అవ్వదు సార్, మీరే చెప్పాలి సార్. అందరితో సార్ ఈ సినిమా మొత్తం నేనున్నాను, బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ వస్తుంది. ఓకే. సో నేను వచ్చి ఒక్క సీన్ ఒక్క షాట్ చెప్తాను, మీరు వినండి, అది సెట్ అయితే ఓకే, లేదంటే వేరే వాళ్ళతో చేసుకోండి సార్, ఈ సినిమా నా వల్ల కాదు సార్, రండి సార్ అన్నారు. సో వెళ్తే ఫస్ట్ 1 full reel చేశాను సార్, బాగానే ఉంది సార్ అని డైరెక్టర్ గారు. కళ్యాణ్ బాబు ఫోన్ చేసి సార్ మీరే చెప్పాలి సార్, చాలా బాగా చెప్తున్నారు సార్ మీరు. బాబు ఓకే బాబు. ఇప్పుడు బ్రహ్మానంద్ గారు ఉన్నారు కదా, యాక్టింగ్ అనేది ఈజ్ రైటింగ్ లైక్ ఎ సైకిల్, ఓకే, బట్ డబ్బింగ్ అనేది
ఆ సైకిల్ వెళ్ళింది కదా రూట్, దాని మీద మళ్ళీ వెళ్ళాలంటే ఎంత డిఫికల్ట్. సో అది ఒక షాట్లో ఒక ముసలాడు వచ్చి కళ్యాణ్ బాబుని చేతిని అలా చూస్తారు. ఏంటి బాబు అని, నీ చేతిని హద్దుకున్నంత కృతజ్ఞత ఎందుకో తెలియాలంటే ఆ అమ్మాయి కన్నీరు వెనక ఉన్న కథ నీకు తెలియాలి. అదేంటి కృతజ్ఞత కుతుక్నేత కుతుబ్ మినార్ సార్. ఏం సార్ కుతుబ్ మినార్ అన్నారు సార్? నా మదర్, నా గ్రాండ్ మదర్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ సార్. నాకు తెలిసింది చార్మినార్, కుతుబ్ మినార్. ఏం సార్ అక్కడ ఇంజనీర్ వచ్చారు. ఎన్నిసార్లు వచ్చింది కృతజ్ఞత? పెన్సిల్ ఇక్కడ వచ్చి రేపటి సార్ కృతజ్ఞత అది చేసేది కుతుక్నేత. కుతుక్నేత కాదు సార్. సో డైరెక్టర్ వచ్చి చెప్పండి సార్ కృతజ్ఞత సార్, ప్యాకప్ సార్, రేపు తీసుకున్నాను. మళ్ళీ వచ్చాను కృతజ్ఞత ప్రాక్టీస్ నైట్ ఫుల్ ఏదో చెప్పి వచ్చింది సార్. అబ్బా వచ్చింది, అమ్మో. నెక్స్ట్ డే కళ్యాణ్ బాబు ఫోన్ చేసినాను. బాబు చెప్పండి బాబు, కృతజ్ఞత సరిగా రాలేదా? ఓకే బాబు ఈరోజు వెళ్తాను మళ్ళీ. మళ్ళీనా? ఓకే మళ్ళీ చెప్పాను, వచ్చింది. మొత్తానికి తెలుగు వచ్చింది. నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ లాంచ్, మన సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఆ సంతోషం, ఆ హైప్ అంటే ఫుల్ గూస్ బంప్స్. అలా ఉన్నాను. బాబు ఎన్టీఆర్ గారు ట్రైలర్ లాంచ్ అన్నారు. ఆ ట్రైలర్లో మీరు కనిపిస్తున్నారు. నేను కనిపిస్తాను, నేను చెప్పాను కదా వాయిస్ వస్తుంది, లేదు ఆ డైలాగ్స్ ఉంది. కృతజ్ఞత ట్రైలర్లో వేశారా? ఓకే. నాకు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టేజ్ మీదకి డైరెక్టర్ గారు వచ్చినప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు పైకి రండి అంటే మీరు వచ్చేసారు యాక్చువల్లీ. అంతే. సో అంత కష్టపడాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఎందుకు యాడ్ అయ్యారు? సుమ గారు కూడా అన్నారు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పృథ్వీ గారు కూడా ఉన్నారు. సో షూటింగ్ చేసినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను నేను. ఏం చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో? క్లాప్ కొట్టాను. క్లాప్ కొట్టారా? నిజంగానా? ఓకే. పృథ్వీ సార్, మనం ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫిలిం గురించి మాట్లాడుకునే ముందు ఒక 2 వీడియోలు ప్లే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోస్తో ఉన్న మెమరీ షేర్ చేసుకుందాం. సో ఫస్ట్ వీడియో ప్లే. నేను సినిమాలో 50 years నుంచి నాకు స్ట్రగుల్. ఓకే, చాలా కష్టపడాను, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఇప్పుడు నాకు ఒక మంచి టైం వచ్చింది. ఓకే, అదే యానిమల్ తర్వాత నా లైఫ్ మారింది. కానీ నేను ఇప్పుడు దాకా ఒక 250-300 ఫిల్మ్స్ చేశాను. కానీ నా లైఫ్లో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమాలో అండి. మోస్ట్ డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమాలో ఏంటి అంత డిఫికల్ట్? ఈ సినిమాలో మెయిన్ అర్జున్ మదర్ వైజయంతి. సో మదర్ సన్ సెంటిమెంట్. అండ్ అది కాకుండా రొమాన్స్ ఉంది, స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది. సో బాబుతో ప్రతి సీన్లో బాబుతో ఉంటాను. సో ఒక సపోర్టింగ్ రోల్ అయినా కూడా రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అది వేరే లెవెల్ అమ్మ. ఒక సీన్లో ప్రదీప్ గారు ఏం చెప్పారంటే, పోలీస్ లాఠీ వదిలేసి కత్తి పట్టుకున్నారన్నారే, అదే పోలీసు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఒక్కరైనా ఒకరు రాలేదు ఈ పేటని కాపాడడానికి అని చెప్పాను. చాలా ఫ్లాట్గా చెప్పాను. సార్ కాదు సార్, ఇంకా కావాలి సార్. ఏంటి ఇంకా ఇలా అన్నారే, ఒక్కరు రాలేదు సార్. లేదు సార్, అరే ఇంకా సార్ ఒక్కరు రాలేదమ్మా సార్, ఒక్కరు రాలేదమ్మా. ఇంకా ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేయాలి. అయిపోయింది. తర్వాత ఈ సీన్ ముందు సీన్ ఉంటుంది కదా, ఆ రౌడీస్ వచ్చి ఆ బస్తీని సర్వనాశనం చేసిన అప్పుడు అర్థమైంది. అంటే ఈ ఎమోషన్ని అక్కడ ఉంటేనే, ఎందుకంటే ఈ సీన్ ఇక్కడ ఉంది. సో దాని గురించి మాట్లాడినప్పుడు ఎంత ఎమోషన్గా ఒకరినొకరు రాలేదన్నమాట అంటే ఫ్లాట్ అయిపోతుంది కదా. సో డైరెక్టర్ నోస్. సో లైక్ దట్ ప్రతి సీన్, ప్రతి షాట్, ఇట్ వాస్
ఈ సినిమా నాకు నా కెరీర్లో బెస్ట్ అండి పర్ఫార్మెన్స్. ఓకే. సో పృథ్వీ సార్, అసలు మీ ప్రాపర్ ఎక్కడ? బాన్ బాటమ్ స్టడీస్ చెన్నై. అక్కడే పుట్టారు, అక్కడే చదువుకున్నారు? యాక్చువల్లీ మై మదర్ హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి పుదుకోటలో నా ఫాదర్కి పోస్టింగ్. అచ్చా. సో ఇక్కడ ఏదో పెళ్ళి అని నా మదర్ బెంగళూరుకి వెళ్ళింది. అక్కడ పెయిన్స్ వచ్చింది, డెలివరీ అయిపోయాను. సో నా పాస్పోర్ట్లో నేను కర్ణాటక బెంగళూరు, బట్ చదివింది మొత్తం చెన్నై. ఓకే. సో మీరు ఓన్లీ వన్, ఎనీ సిబ్లింగ్స్? బట్ ఐ హ్యావ్ 3 sisters. 3 sisters. ఓకే. ఫస్ట్ అసలు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, ఇక్కడ ఎలా మీరు అసలు ఇండస్ట్రీలోకి రావాలి? నా ఫాదర్కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో హీ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ తమిళ సినిమాలో. దెన్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. సో అది సెట్ అవ్వలేదు. సో పోలీస్ జాయిన్ అయ్యారు. సో ఒకప్పుడు నో ఫ్లైఓవర్స్, సర్కిల్ ఉంటుంది. సో దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు. సో జెమినీ స్టూడియోకి ఆపోజిట్లో నా ఫాదర్ పోస్టింగ్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓకే. సో ఎవరైనా హైదరాబాద్ నుంచి సినిమా షూటింగ్ అంటారు, అండి అంతే షూటింగ్. సో ఒకసారి షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కే బాలచందర్, పెద్ద లెజెండ్ డైరెక్టర్ తమిళ్లో, ఇక్కడ మరో చరిత్ర అక్కడ వచ్చేసారు. సో హీ సెడ్, ఏ కెన్ ఐ యూజ్ దిస్ బాయ్ ఫర్ షూటింగ్? నా ఫాదర్కి చాలా హ్యాపీ, ఇది నా కళ అని. సో చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి తెలుగులో ఒక 30 సినిమా చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా. ఓకే. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే నేనే. అవునా? రాజపుత్ర రహస్య, టైగర్, ఎదులేని మనిషి, రామకృష్ణలు, ఇలాంటి చాలా 30 సినిమా చేశాను. తెలుగులో ఫస్ట్ ఇంట్రడక్షన్ నాకు దాసరి గారు ఇచ్చారు చైల్డ్ ఆర్టిస్ట్గా, జీవితమే ఒక నాటకం అని ఒక సినిమాతో. తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, స్ట్రగ్లింగ్ గిగ్లింగ్, టీవీ యాంకరింగ్ షోస్, కోడి రామేశ్వర గారు నన్ను టీవీలో చూసి పెళ్ళి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫస్ట్ ప్రాజెక్ట్ పెళ్ళి, అది ప్రాజెక్ట్ వచ్చంటే మీరు మాకు సిల్వర్ స్క్రీన్ మీద కదా, అది వచ్చేమో ఒక నెగిటివ్ క్యారెక్టర్. అంటే పర్ఫార్మర్గా మనం మంచి స్కోప్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆడియన్స్లో కూడా మంచి గుర్తింపు వస్తుంది కదా. ఆ టైంలో పెళ్ళి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే మీ ఒకనా గుర్తొస్తుంటాయా? తిట్టుకోవడం కానీ, వాట్ ఎవర్, ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయే విధానం కానీ? అంటే ఇంకోటి, అప్పుడు నాకు 1 word తెలుగు తెలియదు. అసలు తెలుగు రాదు? అస్సలు రాదు. పెళ్లి టైంలో ఒక్క మాట రాదు. ఇప్పుడు అట్లీస్ట్ నాకు, నేను మాట్లాడుతున్నాను కదా, అర్థమవుతుంది. అన్ని మాటలు ఏదో ఏ యాక్సెంట్లో అయినా కూడా తెలుగు అర్థమవుతుంది. అప్పుడు ఇట్ వాజ్ ఏదో నాకు జర్మనీ, ఫ్రాన్స్, కోస్టారికా అలాంటి లాంగ్వేజ్. రెప్పుల మీద ఉన్న వెంట్రికలు పీగించుకున్నావా, ఇది ర్యాప్, వెంటు వాటు వెటనరియా, లేదు చెప్పండి. రెప్పల మీద రెప్పల మీద వెంట్రుకలు, వెటనరీ, సారీ వెంట్రుకలు, ఇలా తమిళ్, ఇంగ్లీష్, హిందీ అన్ని. సో అండ్ గురుగారు ఏంటంటే, రుచిజీ నో ప్రాంప్ట్, మీరు ఓన్ చేసుకోండి అని కూర్చుంటారు. సో మొత్తం యూనిట్ వెయిటింగ్, నేను ఈ బై హార్ట్ చేయాలి. మరి ఎట్లా? అందరు వెయిటింగ్ ఉన్నారు. రెప్పల మీద వెంట్రుకలు, సరే 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 సరే. సో చెప్పేస్తే చాలు, డైలాగ్ వచ్చేస్తే చాలు. అండ్ పర్ఫామ్ చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఫోన్ అస్సలు ఫోన్ లేదు, నో రెస్పాన్స్, నథింగ్. నేను నా కాస్ట్యూమర్ లేదంటే వేరే నాతో పనిచేశారు కదా, వాళ్ళు ఫోన్ చేసి, రే బాబు దట్ మై ఫిల్మ్ పెళ్ళి రిలీజ్, హౌ టాక్ వాట్ సార్, పెద్ద హిట్ సార్, బ్లాక్ బస్టర్ సార్, సినిమా సార్. సార్ సార్ మీ వల్ల సార్. మీ వల్ల అంటే తమిళ వెళ్ళిలో పో, వల్ల వెళ్ళిలే, వల్ల వెళ్ళిలే అంటే నాది తీసేశారు, నా పోర్షన్ వెళ్ళిలో పోయింది, వల్ల పోయింది. అందుకే నాకు ఫోన్ రాలేదు, నో రెస్పాన్స్. తర్వాత ఇంకో నన్ను ఫోన్ చేశారు, సార్ సినిమా చూసాను సార్, మీ వల్ల సార్, మళ్ళీ మీ వల్ల అంటున్నారు. అరే రే, అయితే నాది లేదు, వదిలే. తర్వాత అనురాధ టింబర్స్ అని ఫోన్ చేసి, సార్ మన హిందీ సినిమా ఒకటి రీమేక్ చేస్తున్నాం, మీరు అది షారూఖ్ ఖాన్ రోల్. నేను షారూఖ్ ఖాన్ రోల్? అవునా సార్? సార్ పెళ్ళి సార్,
మీ వల్ల సార్, మీ వల్ల అంటే ఏంటి సార్, వాట్ ఇస్ ద మీన్, బికాస్ ఆఫ్ యూ సార్. దాంతో టక 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 నీ సినిమా వచ్చి. ఓకే, కానీ పృథ్వీ సార్ ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఈ జనరేషన్స్ చూడండి, చాలామంది విలన్ రోల్ చేసిన వాళ్ళు హీరోగా చేస్తున్నారు, కామిక్ రోల్ చేసిన వాళ్ళు హీరోగా సినిమాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు బ్యూటీ అనేది నాట్ ఏ మ్యాటర్, టాలెంట్ మ్యాటర్ అని చెప్పొచ్చు. లక్ కూడా ఫేవర్ చేస్తుంది. ఆ రోజుల్లోనే మీరు యంగ్గా ఉన్నారు, మంచి ఫేర్ ఉంటారు, యాక్టింగ్ స్కిల్స్ నార్మల్గా లేవు. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలింతోనే ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు. ఎప్పుడైనా అనుకున్నారా నాకు ఒక సోలో పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ పడలేదు, యాజ్ ఏ హీరోగా మంచి క్యారెక్టర్స్ పడుంటే ఈ పాటికి సక్సెస్ఫుల్గా ఎన్నో సినిమాలు చేసి ఉండేవాడిని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా పృథ్వీకి ఒక మార్క్ సెట్ అయ్యేదని ఎప్పుడన్నా మైండ్లో అనిపించిందా? నా బాధ అది, నా స్ట్రగుల్ అది. అంటే కొన్ని వాళ్ళు చెప్తారు కదా, తినడానికి భోజనం లేదు, ఆఫీస్కి వెళ్ళాను, చాలా స్ట్రగుల్ చేశాను. నా బాధ ఏంటంటే నాకు టాలెంట్ ఉంది, ఒక రకంగా నేను అందగాడే, ఓకే, సో ఐఎమ్ గుడ్ లుకింగ్, ఐఎమ్ టాలెంటెడ్, అయినా నాకు అది సెట్ అవ్వలేదు. ఏదైనా మంచి సినిమా చేస్తే అది ఫ్లాప్ అయిపోతుంది, లేదా అది సగం షూటింగ్ చేసి స్టాప్ అయిపోతుంది. సో ఇన్ని సినిమాలు ఉన్న అన్ని రకాలు ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్యాడ్ టైం. ఒక తుఫాన్లో స్టక్ అయిపోయాం అనుకోండి, అంతే. సో ఇక్కడ అక్కడ టమాటిమిన్ ఆల్ ఫోర్ సైడ్స్ ప్రాబ్లమ్సే. అండ్ ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. నా వల్ల కాదు, నా చేతిలో ఏమీ లేదు. ఐ కెన్ ఓన్లీ డూ యాక్టింగ్ బాగా చేస్తాను. ఇప్పుడు అది సెట్ అవ్వదు, హిట్ అవ్వదు, హిట్ లేదు. సో ఇట్ వాస్ బియాండ్. ఇప్పుడు అనిమల్ తర్వాత వచ్చే అన్ని సినిమాలు 28 సినిమా చేస్తున్నాను. తెలుగులో 20-21, తమిళ్లో 6, అండ్ ఇప్పుడు ఝాట్ రిలీజ్ అయింది. సో 2 or 3 హిందీ సినిమా అడుగుతున్నారు. సో అండ్ 5 వెబ్ సిరీస్ అండ్ ఎక్స్ట్రాడనరీ ప్రాజెక్ట్స్. ఎక్స్ట్రాడనరీ. ఈ జనరేషన్ ఏంటంటే దే గివ్ ఇంపార్టెన్స్ టు ద స్టోరీ, characters, whether you're good looking, bad looking, so you have to perform, you have to. So I am at the right time, ఇది రైట్ అన్నీ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, అండ్ మీరు ఇప్పటికీ జిమ్కి వెళ్తుంటారు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు, కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లో కూడా అవే మెయింటైన్ చేసి ఉండొచ్చు మేబీ కదా, అప్పట్లో కూడా. ఇప్పుడు అంత, ఇప్పుడు ఇది రిలీజియన్ లాగా అయిపోయింది. ఎక్కడైనా ఫస్ట్ దిగగానే ఈ జిమ్ ఉందా? సో నా మేనేజర్ ఉన్నారు కదా, ఈ రోజు కూడా నేను మార్నింగ్ కాల్ చేస్తే జిమ్లో ఉన్నా అన్నారు. ఉండేది చెన్నై, హైదరాబాద్ వచ్చినా కూడా మీరు జిమ్కి వెళ్తారు? ఎక్కడ వెళ్ళినా కూడా. నాయుడుపేట అని ఒక ఊర్లో స్మాల్ టౌన్, అక్కడ షూటింగ్, ఇదే కానీ ఇక్కడ జిమ్. సార్ ఇక్కడ జిమ్ లేదు. సో 18 kilometers వెళ్ళి జిమ్ చేసి వచ్చాను. మార్నింగ్ 5 o'clock లేచి జిమ్ చేసి వచ్చే హోటల్లో రెడీ అయ్యి. సో ఎందుకంటే జిమ్ కీప్స్ యూ ఫిట్, జిమ్ కీప్స్ మైండ్, బాడీ అండ్ సోల్ ఫిట్. ఇట్స్ జస్ట్ నాట్ బాడీ మాత్రం కాదమ్మా, ఇక్కడ ఫిట్ అయిపోతాం. మోర్ టు డూ విత్ డిసిప్లిన్. జిమ్ అనేది ఒక భాగం అయిపోయింది మీకు లైఫ్లో. డిసిప్లిన్, అది డిసిప్లిన్. యాక్చువల్లీ నైటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది, మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, 2 పడుకున్నారు, అయినా మార్నింగ్ వెళ్ళారు జిమ్. దాని తర్వాత వేరే ఒక ఈవెంట్కి వెళ్ళి, దాని తర్వాత ఒక ఆయన వచ్చి కథ చెప్పారు. సో అది డిన్నర్ అది 1 అయింది. వెళ్ళి స్నానం చేసి పడుకున్నప్పుడు 2 అయింది. మార్నింగ్ 6:30 లేచాను. నార్మల్లీ 5-5:30 కదా, టుడే 1 hour ఎక్స్ట్రా. సో 6:30 లేచి జిమ్కి వెళ్ళి. ఓకే, మొత్తానికి జిమ్ అయితే ఆపట్లేదు. అంటే డేలో ఎవ్రీ డేలో మీకు జిమ్ అనేది ఉంటుంది? 1 hour ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ షెడ్యూల్స్ ఉంటుంది 5-6కి, అప్పుడు ఏం చేస్తారు? అంటే ఎప్పుడైనా లొకేషన్స్లో 4కి లేచి జిమ్కి వెళ్ళి అప్పుడు సెట్కి వెళ్తారా? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది అలవాటు అవుతుంది మీకు? కరోనా తర్వాత అంటే మ్యాడ్నెస్. ఓకే, అప్పుడు నేను కోవిడ్ అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు ఒక చిన్న జిమ్లో పిక్చర్ చూపించారు, మీరు హెయిర్ లేదు, క్యాన్సర్ అటాక్ అయినప్పుడు. అండ్ ఆ సినిమా కోసం విదిన్ అ మంత్ సమ్ 11-12 kgs తగ్గారు. అప్పుడు ఎంత మామూలుగా ఫస్ట్ వెయిట్ ఎంత ఉన్నారు? ఐ వాజ్ అబౌట్ 90 kgs. ఐ బ్రాట్ ఇట్ టు 74 or 75. ఎంత పీరియడ్లో? 1 month 40 days. 1 month 40 days. ఓకే, సరే. మీ అబ్బాయిది మా దానిలో కూడా ఛానల్లో ఆటిజం గురించి మీరు మాట్లాడారు ఎమోషనల్గా. అసలు ఏంటి, ఎలా జరిగింది అని ఒకసారి షేర్ చేస్తారు? బై బర్త్ అది. బై బర్త్. బట్ నౌ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఈస్ ఫైన్.
హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాండ్సమ్ బాయ్, హ్యాండ్సమ్ మ్యాన్. ఈస్ 28 years old now. ఇప్పుడా చదువుతున్నాడా అంటే ఓన్లీ అంటే తను ఏ పనులు చేసుకోగలడు, మాట్లాడతాడు, వింటాడు? మాట రాదు, బట్ హీ కన్వేస్ త్రూ హిస్ iPad. ఓకే, మెసేజ్ No, he'll tell. ఓన్లీ iPad లో food. ఓకే ఓకే, ఓన్లీ 1 kid యాజ్ ఆఫ్ నౌ. చూద్దాం, ఓకే. మీలాంటి ఒక మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుని 1 more ట్రై చేద్దాం. ఓకే, ఏంటి క్వశ్చన్? ఇన్ని సంవత్సరాలు 1 kid ఏనా అంటే నాకు తెలియదు కదా సార్, ఓన్లీ 1 kid ఏనా ఇంకా కిడ్స్ అంటే ఒక కిడ్ గురించి ఉంటారా? నాకు ఐ హ్యావ్ నో ఐడియా. మేబీ దేర్ ఆర్, బయట ఉంటున్నారు. ఏంటి బయట ఉంటారేంటి సార్? సార్ ఏంటి సార్ క్వశ్చన్? ఒకటేనా? నాకు తెలిసి ఒకటే. అబ్బా, ఇది నాకు తెలియకుండా ఉంటారేమో. తెలియకుండా ఎందుకు ఉంటారు సార్? తెలిసే ఒక కిడ్ అని ఇంకా కిడ్స్ ఉన్నారా అని చెప్పి అడుగుతున్నా. ఓన్లీ 1 kid అని. పృథ్వీ సార్, ఇంకొక వీడియో ప్లే చేద్దాము, ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం. నేను వచ్చినప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టుకోలేదు, ఎవరో ముసల్మాన్ అనుకున్నారు. నేనండి పెళ్ళిలో యాక్ట్ చేశాను. ఈ మధ్య యానిమల్, సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, లైలా. పృథ్వీ గారు కాదు, మీ అంతలో మీరు కార్ డ్రైవ్ చేస్తూ అలా గేట్ దగ్గరకు వచ్చేసి మీరు డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తే ఎలా గుర్తుపడతారండి? ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు వచ్చింది ఆ వాల్యూమ్ అంతా. డైరెక్ట్గా మీరు కార్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. మరి ఆ హెయిర్ ఉంటే మీరా కాదా? చెన్నై నుంచి డ్రైవ్ చేసుకుని చిత్తూరులో ఫంక్షన్ కాలేజీలో, ఎవరు గుర్తుపట్టలేదు. హాయ్ హాయ్ అందరూ ఇలా ఉన్నారు. ఓహో, దే డోంట్ రికగ్నైజ్ మీ. పృథ్వీ గారు అంటే నేనే. ఓకే, అదే గుర్తుపట్టట్లేదంటే యాక్చువల్లీ ఆ హెయిర్లో నిజంగా ఎవరో ఒకసారి ఒక 2 minutes పట్టుద్ది. మీ ఫేస్ ఉన్నా కూడా ఏంటి ఈ హెయిర్తో వచ్చాడు, నా క్యారెక్టర్ కోసం వచ్చాను. నేను ఒక సినిమా చేసినమ్మా, దాంట్లో ఒక 80 year మ్యాన్ అండ్ సో నాకు ఆ సినిమాలో హైలైట్ అయ్యేది, తర్వాత చెప్తాను. సో ఇవన్నీ రెడీ చేసి డైరెక్టర్ చూసారు, సార్ బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఎందుకంటే ఇది చేయడానికి చాలా కష్టం. చూడండి కింద బ్లాక్ వచ్చేసింది, అండ్ ఈ బ్లాక్ని బ్లీచ్ చేసి ఒక్కసారి కాదు 3 times బ్లీచ్ చేశారు. చేసి సర్వనాశం చేసిన హెయిర్ని చేస్తే ఇలా అయిపోయింది. డైరెక్టర్ చూసి చాలా బాగుంది, కానీ ఇది వద్దు సార్, మనం విగ్ వేసుకుంటాం సార్. ఇంత కష్టపడి చేశాక ఓకే. మరి ఇప్పుడు ఎట్లా? మరి పాప మీరు బయటికి వెళ్ళాలన్నా ఇప్పుడు హెయిర్ వాష్ చేస్తుంటే, షాంపూ వాష్ చేస్తుంటే మీకు బ్లాక్ వచ్చేస్తుంది కదా? లేదు, బ్లీచ్ చేసి డై చేశారు. అచ్చా, ఓకే. ఎన్ని రోజులు ఉంటుంది ఇలాగా ఆ క్యారెక్టర్? లేదు, ఈ బ్లాక్ వచ్చిన తర్వాత కట్ చేసి, లేదంటే మొత్తం షేవ్ చేసి మళ్ళీ గుండు చేస్తారా? ఏదో ఒకటి, బట్ ఇది డిఫరెంట్గా ఉంది కదా. కొన్ని రోజులు ఇలాగే ఉంటాం. కొన్ని రోజులు ఇలాగే ఉండండి. అయితే భారతీయుడు నెక్స్ట్ part 3 మీతో పాటు తీయాలేమో ఈ మొత్తం ఇది చూస్తుంటే. యాక్చువల్లీ ఓకే, ఒక ఫారినర్ వచ్చారు. నెక్స్ట్ వీడియో ప్లీజ్. మా అబ్బాయి తప్పించుకోవడానికి కుదరదు. అమ్మ ఎక్కడున్నా బాబుని చూస్తూనే ఉంటుంది. నిజంగా ఒక తల్లి గురించి బాబు ఎంత అందంగా చెప్పాడు. నేను ఆ ఇంటర్వ్యూస్ అన్నిట్లో చెప్పాను, విలువలు తెలిసిన మనిషి, డిసిప్లిన్ ఉన్న మనిషి మా కళ్యాణ బాబు. సార్ ఒక్కటి చెప్పాలి, ఈ సినిమా ప్రమోషన్స్ అప్పటి నుంచి కూడా విజయశాంతి మ్యామ్ ఏం మాట్లాడితే ప్రతి ఒక్క కిడ్కి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, కనెక్ట్ అవుతుంది. నిజంగా మనం ఏ రోజుల్లో ఉన్నాం, మన పేరెంట్స్ మనం రెస్పెక్ట్ చేస్తున్నామా లేదా, వాల్యూస్తో వాళ్ళతో బిహేవ్ చేస్తున్నామా లేదా, ఆ ఎమోషన్ని నిజంగా మేము ఫీల్ అవుతున్నాం. పేరెంట్స్ విషయంలో, ఒక అమ్మ విషయంలో మాత్రం ఆవిడ మాట్లాడుతుంటే వినాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే విజయశాంతి గారు మాట్లాడుతుంటే నిజంగా మమ్మల్ని మేము ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటాం. మా మదర్తో మాకున్నటువంటి ఎమోషన్ ఏంటి, మా ఫాదర్తో మాకున్నటువంటి ఎమోషన్ ఏంటి అని చెప్పేసి. ఇది హార్ట్ఫుల్గా చెప్తాము. ఈ సినిమా కళ్యాణ్ రామ్ గారికే కాదు, మీకే కాదు, మా జనరేషన్ అందరికీ కూడా ఒక మంచి ఎమోషన్ ఉన్నటువంటి జర్నీ అని చెప్పి ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలు మైక్లో, అంత హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సే సంథింగ్ విజయశాంతి మా. నేను మేడంగా పిల్లను, అక్క అని పిలుస్తారు. ఎందుకంటే రాజస్థాన్ ఒక సినిమా అమ్మ, దాంట్లో ఐఎమ్ హర్ బ్రదర్. ఓకే, అప్పుడు విజయశాంతి గారు పెద్ద సూపర్ స్టార్. ఓకే, రాజస్థాన్ అది ఆ రోజు ఎప్పుడంటే సమ్వేర్ ఇన్ ద 90s, ఓకే, 2000 ఎర్లీ 2000లో పాన్ ఇండియా సినిమా, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అని మల్టీ లాంగ్వేజ్ చేసిన సినిమా. అది బిగ్ బడ్జెట్. సో విలన్స్ ఏం చేస్తారంటే నన్ను
చంపేసి హ్యాంగ్ చేస్తారు సెంటర్ హాల్లో. విజయశాంతి గారు వచ్చి చూస్తే తమ్ముడు అలా ఉంటారు. తమ్ముడు అని అక్కడ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ మీద కాలు పెట్టుకుని చక్ కట్ చేసి అన్నారు. సో ఆ చేసినప్పుడు నైఫ్ తీసి అలా అన్నారు కదా, ఇక్కడ కట్ అయిందమ్మా, చక్ అని కట్ అయింది, టమాల్ బ్లడ్ వస్తుంది. కట్ కట్ కన్నా వచ్చి ఏ అంటే స్ప్రెడ్ గమేసి రెడీ టేక్ అన్న, అక్క 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 చొకే చొకే. సో సచ్ ఎ డెడికేట్ ఆర్టిస్ట్. అక్క ఐఎమ్ ప్రౌడ్ టు బి యువర్ యంగర్ బ్రదర్. సో అప్పటి నుంచి ఈవెన్ ఇన్ దిస్ షీ ఇంట్రడ్యూస్ మీ. అందరూ నన్ను అమ్మ అంటారు, మేడం అంటారు, యు ఆర్ మై బ్రదర్. సో అండ్ సి ఎమోషన్ అనేది యూ కెనాట్ ఫేక్. షీ రియలీ లవ్స్ హిమ్ లైక్ అ సన్. షీ రియలీ లవ్స్ మీ లైక్ అ యంగర్ బ్రదర్. అది అసలు ఆ ఫేస్ లో ఆ మాటల్లో తెలిసిపోతుంది సార్. యాక్చువల్లీ ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ బాబు ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ కండిషన్ ఆ మదర్ క్యారెక్టర్ విజయశాంతి గారే చేయాలి. చేస్తే ఈ సినిమా చేస్తాం, లేదా మనం వేరే సబ్జెక్ట్ చేద్దాం. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అండ్ వీళ్ళిద్దరిని కూడా ఇలా చూస్తుంటే చాలా బాగుంది సార్. యాక్చువల్లీ మా సినిమాలో నేను ట్రైలర్ చూసాక అసలు లాస్ట్లో ఆ షాట్లో హ్యాపీ బర్త్డే అని చెప్పే ఆ ఫైట్ షాట్లో ఇద్దరికి దెబ్బలు ఉంటాయి ఫేస్ మొత్తం. ఆ ఒక్క యాక్షన్ చాలు అనిపిస్తుంది సినిమా చూడడానికి. అండ్ ఎన్టీఆర్ కూడా రివీల్ చేశారు, నేను సినిమా చూశాను, లాస్ట్ 15 minutes నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పేసి. ఆయన ఎక్కడ కథ చెప్పేస్తారని కళ్యాణ్ రామ్ గారు ఆపేస్తూ ఉన్నారు కదా. వాళ్ళిద్దరిని స్టేజ్ మీద చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ మాకెప్పుడు కళ్యాణ్ రామ్ గారు కనిపించినా, ఎన్టీఆర్ గారు కనిపించినా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటాము. అండ్ నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకుంటారు. మీకు ఆ స్టేజ్ మీద వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. పండగలో ఆ హైప్తో ఆ ట్రైలర్లో నేను ఉన్నాను, నా డైలాగ్స్ ఉన్నాయి. సో ఎస్టర్డే ఐ కుడ్ నాట్ స్లీప్. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యంటే, మనం ఎన్ని రోజు కష్టపడాం కదా, ఆ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, సెన్స్ ఆఫ్ వచ్చాం రా అని నిన్న ఫంక్షన్లో దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా, యూనో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్. ఓకే. అండ్ మీ స్పీచ్ నిన్న చాలా బాగా నచ్చింది నందమూరి ఫ్యాన్స్కి. చాలామంది వీడియోస్ కట్ చేసి పెట్టారు. తెలుగు చక్కగా చెప్పారు, చెప్పాలనుకుంది స్పష్టంగా చెప్పారు. అందులో నాకు నచ్చింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మీకున్నటువంటి లవ్ ఒకటి మీరు బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ నందమూరి ఫ్యాన్స్ లెగసీ బాగా కంటిన్యూ అవుతుందని ఒక వర్డ్ మెన్షన్ చేశారు. అండ్ ఆ ఫ్యాన్స్ అక్కడ అరుస్తూ ఉన్నారు కదా, అది నిజంగా లవ్ కదా. అంటే మన ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నాము, అసలు నందమూరి ఫ్యాన్స్ అనగానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనగానే. ఇది ఒక్కరోజు ఒక్క సినిమా రాలేదు, జూనియర్ ఎన్టీఆర్ గారికి అలా ఇవ్వలేదు. హీ ఎర్న్డ్ ఇట్. ఒక్కొక్క సినిమాలో స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ సినిమా టు దేవరా, సీ హిస్ హార్డ్ వర్క్. నాగా అని ఒక సినిమాలో యాక్ట్ చేశాం, దాంట్లో నేను విల్లన్. ఓకే. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లావ్గా ఉన్నాడు. ఓకే, అది తగ్గించి అలాగే మెయింటైన్ చేయడం ఎంత కష్టం తెలుసా. RRRలో ఒక షాట్లో చూస్తే ఎంత పెద్దగా అయిపోయారు, మళ్ళీ లావ్ అయిపోయారు. అంటే లేదంటే అది ప్యాడింగ్ వేసుకుని ఆ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ గారు నాకు అలా కావాలి అని. సో డెడికేషన్ అంటే, డిసిప్లిన్ అంటే, హీ లైక్ ఐ సెడ్, హీఈస్ అన్ ఇన్స్పిరేషన్, హీఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. దో హీ ఈజ్ యంగర్ దెన్ మీ, యూ కెనాట్ రీచ్ దట్ లెవెల్. ఆ ఫ్యాన్స్ అంటే పిచ్చి అండి. నిన్న అది ఆ కర్పూరం చేతిలో పెట్టుకుని ఇలా ఒక 20-25 మెంబర్స్ ఇలా చేస్తున్నారు. అవును, కర్పూరం చేతిలో పెట్టుకుని. సో యూ సీ, ఇట్ డజంట్ కమ్ లైక్ దట్. హార్డ్ వర్క్, ద రిజల్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. అవును. అండ్ దేవరా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ కూడా ఆగిపోయింది ఫ్యాన్స్ వల్ల. స్టేడియం మొత్తం ఉండిపోవడం వల్ల అంతమంది ఫ్యాన్స్ వస్తున్నారు ఎన్టీఆర్ గారికి. నిజంగా మీరు చెప్పినట్లు చాలామందికి ఆయన ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో. అయితే తనని తను ప్రూవ్ చేసుకుంటూ మలుచుకుంటూ వచ్చారు అని అంటూ ఉంటారు. మీరేం చెప్తారు సార్ ఎన్టీఆర్ గారి గురించి? That's what he proved himself. He's proving himself. He's not stopping. He's getting better and better and better. And people like him are taking Telugu cinema globally. RRR is like everybody knows. ఒకప్పుడు జపాన్లో రజనీకాంత్ అంటే తెలుసు. Now they know every Telugu actor. రీసెంట్గా కూడా ఆయన జపాన్ వెళ్ళారు. అక్కడ తెలుగు రాదు, బట్ ఆమె తెలుగు నేర్చుకుని ఎన్టీఆర్ గారి గురించి చెప్పడం. So that is success. That is hard work. Yes. ఓకే, ఇంకొక వీడియో ప్లే చేద్దాం, చూద్దాం. బబ్లు
Could you tell your full name, please? Pelli, Animal, Bablu, Prithviraj. And you're my younger brother. I'm Akka's lovable brother. ఆ వీడియో చూస్తుంటే మా ఫేస్లో చూడండి ఇంత గ్లో కనిపిస్తుందా, ఎంత నవ్వుతున్నానో నేను. నిజంగా మీకు లోపల చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. She's a legend, Amma. She's not just an actor or a politician. She's a living legend. So we are all lucky to be working with her, and I'm proud to call her my akka, you know. And you know what, ee cinema start ayi 1 year ayindi almost, and I think they approached her 6 months before that. So almost 2 years nunchi she's on a strict diet, strict workout. She rolls like that. Yes. Ala rolls thumb a fitness at that age, being a politician, being a Woman. a homemaker, being a woman, and maintaining it for so many years. Ippudu tell me how many heroines you know are True. a superstar for 25, 30, 40 years. My akka. సో అందుకనే లేడీ సూపర్ స్టార్గా ఇప్పటికీ ఎంతో మంది Forever. ఇన్స్పిరేషన్గా Forever. ఫర్ ఎవర్ అండ్ ఎవర్. బికాజ్ ఎందుకంటే ఒక రాములమ్మ, ఒక వైజయంతి, ఒక ప్రతిఘటన, ఒక కర్తవ్యం, అసలు ఆవిడ చేసిన క్యారెక్టర్స్ హీరోయిన్గా చేశారు, Now గ్లామర్ రోల్స్ చేశారు. she can we'll accept her whatever. Any character. Love, if she becomes fat, love ga unnappudu okay. Okay. Hair mottham musala, because no, see how young and smart and fit ga undi. ఎస్, చార్మింగ్గా ఉంటారు యాక్చువల్లీ Charming. ఫ్రేమ్లో చూడంగానే. Her heart is beautiful. హార్ట్ ఈస్ బ్యూటిఫుల్. That's why she's beautiful. ఎస్, సో స్వీట్. పృథ్వీ సార్, ఒక ర్యాపిడ్ ఫైర్, ఇప్పటి వరకు చేసిన సినిమాల వాళ్ళతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా ఒక వర్డ్ చెప్పంగానే మీకు వెంటనే బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యే పాయింట్ కావచ్చు. ఓకే, రెడీయా? ఎందుకు దండం పెట్టుకుంటున్నారు? Difficult ఏదో పెద్ద సరే, ఏదో డిఫికల్ట్. సరే, నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ ఎలా చెప్తారో చూద్దారు అయితే. ఓకే డన్. ఓకే, పెళ్ళి అప్పుడు మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? 50,000. ఆ సినిమా తర్వాత మీకు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఏ సినిమాకి వచ్చింది? Arjun Son of Ranjit IPS. ఫర్ సపోజ్ ఏదైనా లీక్ ఏమైనా ఇవ్వగలరా? ఎంత ఇచ్చారు ఏంటనేది? అది 1,000 lakhs. మొత్తం టోటల్ ఎంత? ఇప్పుడేగా చెప్పారు. క్వశ్చన్ ఏదో పెద్ద అక్కడెక్కడో నుంచి అడిగినట్టు ఆన్సర్ చెప్పండి. అదే మీరు ఐడియా చేసుకోండి. ఐడియా చేసి 1,000 lakhs. అంతేనా? అది 1000, ఇది lakhs. ఓకే, సరే. మీరు టాలీవుడ్లో చేశారు, వేరే ఇండస్ట్రీలో కూడా చేశారు కదా. రెమ్యునరేషన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మీకు, అక్కడ ఎక్కువ ఉన్నాయి వేరే ఇండస్ట్రీస్లో? నేను ఎక్కువ తెలుగు చేశానమ్మా. తెలుగు చేశాను. అండ్ హిందీలో కూడా బాగా వచ్చారు. హిందీలో కూడా బాగా ఇచ్చారు. అనిమల్ బాగా వచ్చారు, ఛాట్కి బాగా వచ్చారు. ఓకే, డన్. యానిమల్ ఫిలిం లైఫ్ లాంగ్లో ఒక మెమరీ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది పృథ్వీ లైఫ్లో. యానిమల్లో చేసిన క్యారెక్టర్ని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి. సే సంథింగ్. సందీప్ రెడ్డి వాగా. మళ్ళీ సందీప్ రెడ్డి వాగా. సందీప్ రెడ్డి వాంగా. వాంగా కాదు సార్, వాంగ. వంగ. వాంగ అంటే రమోని. అదే సందీప్ రెడ్డి వంగ, ఆయన గుర్తుంటారు. దట్స్ ఇట్. హిస్ విజన్, హిస్ ప్యాషన్, హిస్ మ్యాడ్నెస్. అంతేనా? సినిమా మొత్తం. ఇప్పటి వరకు కొంతమంది డైరెక్టర్స్ మార్క్స్ క్రియేట్ చేశారు. ఒక్కొక్క డైరెక్టర్ ఒక మార్క్ క్రియేట్ చేశారు. లైక్ రాజమౌళి గారు. ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా రాజమౌళి గారి గురించి మాట్లాడుకుంటారు కరెంట్నో. తర్వాత ఒక ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే సందీప్ రెడ్డి వంగ. కరెక్ట్. ఆయన సెట్లో ఎలా ఉంటాడు అంటే ఏదైనా కాంప్రమైజ్ అవుతాడా? ఆర్టిస్టులతో బిహేవ్ చేసే విధానం ఎలా ఉంటుంది? టేక్ చేసే విషయంలో, డైరెక్షన్. I don't know if you people know about Sandeep garu. He doesn't have personal life. Adi, he's focused andi. ఓన్లీ ఫిలిం. Only, I mean, when I tell a joke, no? Acha, you're joking. Okay, so he is 100% focus. Ela focus ante ఒక ఫోన్ కాల్ పెట్టుంటుంది. సో సార్ బేర్ బాడీతో మీరు టెర్రస్లో ఒక ఫోన్ కాల్. సో ఇట్ వాజ్ షాట్ ఇన్ ద డైరెక్టర్స్ రూమ్. సో లోపల వెళ్తే వాట్ బ్యూటిఫుల్ రూమ్ అండి. సో నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూశాను, డ్రా ఓపెన్ చేసి చూశాను, తర్వాత బెడ్, లోపల బాత్రూంలో జక్కూసీ ఉంది. అమ్మాయి ఓ వావ్. ఐ సెడ్ చీఫ్ మీ రూమ్ చాలా బాగుంది. అవునా, చూసారా? ఓ ఇవన్నీ ఉన్నాయా? హీ గోస్ స్లీప్స్, గెట్స్ అప్, షూటింగ్, గోస్ స్లీప్స్, గెట్ అప్. హీ నెవర్ లుక్డ్ అట్ ద రూమ్లో ఏంటింది కూడా తెలియదు. ఓకే. So that much focus he is about his work. He only
eats, dreams, sleeps, thinks only about his work. That is why on the screen you see, ante animal-ni you have to watch it at least 4-5 times to see the meaning of each shot. See, introduction, hero reintroduction, nee bullets tarvata he comes back alive, he is reborn. Okay, వేరే వాళ్ళంటే ఏం చేశారంటే ఒక కార్ ఓపెన్ చేసి నో, he came out naked like a baby. He is born again. You understand? That is the meaning of the shot. ఏంటి ఇది న్యూడ్గా వాక్ చేస్తున్నాడు హీరో. The concept is that in that shot it has so many, like that every shot, every frame లో ఈ మైక్ ఇక్కడ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. He is that level of a director. ఓకే, అంటే ఎక్కడైనా ఒక టేక్లోనో కొంతమంది కాంప్రమైజ్ అవుతారు. సందీప్ సార్ ఏమైనా కాంప్రమైజ్ అవుతారు? Why? లేదు. He will never compromise. ఒక షాట్లో ఏమైందంటే బార్ ఉంటుంది, బార్లో నేను వెళ్ళి వాళ్ళు కూర్చొని ఫోన్ తీసి నా బ్రదర్ మాట్లాడతాను. సో ఒక స్టూల్ పెట్టారు, బాబు ఆ స్టూల్ తీరానన్నా. సో సందీప్ గారు వచ్చి నో సార్ ఐ వాంట్ యూ టు క్లైమ్ ఆన్ టాప్, పైకి ఎక్కి కూర్చో. లేదు సార్ నేను అలాగే జంప్ చేసేసాను. అవునా, ఓకే విల్ సీ, రోల్ కెమెరా యాక్షన్. నేను వెళ్ళి జంప్ చేసి జుమ్ ధమ్ అని కూర్చొని మాట్లాడి కట్ చేసి అక్కడ జంప్ చేసి అలా వెళ్ళిపోయాను. సార్ వన్ మోర్ సార్, సో ఇదో టెక్నికల్ ప్రాబ్లమ్. సార్ వన్ మోర్ సార్, వన్ మోర్ సార్, వన్ మోర్ సార్. బాగా చేశానా, బాగా చేయలేదా? సో ఇంకా ఎక్కువ వచ్చాను, ఇంకా ఎక్కువ 4 takes అయింది. సార్ వన్ మోర్ సార్. సందీప్ 6:45. ఓకే సార్ ప్యాకప్ సార్. స్లోగా వెళ్ళి చీఫ్ ఎందుకు చీఫ్ 4 takes? చూడ్డానికి చాలా బాగుంది సార్, ఐ లవ్ వాచింగ్ యాక్ట్ సార్. సార్ సీన్ ద మానిటర్ నో సార్, మీరు మానిటర్లు చూడండి సార్, మీరు అది చేసి చేసి నాకు ఇక్కడ ఫుల్ ఇంజురీ అయింది అని. ఓకే, అయితే కాంప్రమైజ్ అయితే ఎవరు? ఓకే డన్. కుకింగ్ వచ్చా? రాదు. కాఫీ పెట్టడం వచ్చా? స్మాల్ కాఫీ, చపాతి, ఎగ్స్, మ్యాగీ, తర్వాత అంతే. ఫేవరెట్ ఫుడ్ ఏంటి సౌత్ ఇండియన్ ఫుడ్లో? చికెన్. చికెన్ ఎనీ టైమా? ఎనీ టైమ్ ఆఫ్ చికెన్. ఎనీ టైమ్ ఆఫ్ చికెన్. వెజ్ ఎక్కువ ఇంట్రెస్టా నాన్ వెజ్? చికెన్ వెజిటేరియన్ కదా, అది వెజిటేరియన్ తింటుంది కదా. అది చికెన్ ఏం తింటుంది? అది వెజిటేరియన్ కదా. అది ఎలా వెజిటేరియన్ సార్? చికెన్ వెజిటేరియనా? ఎక్కడ చెన్నైలోనా? అది మాస్ తింటుందా, నాన్ వెజ్ తింటుందా? అది నాకు సంబంధం లేదు, మనం తినేది నాన్ వెజ్ కదా. చికెన్ వెజిటేరియన్. వాళ్ళు తినేది వెజిటేరియనే కానీ అది నాన్ వెజ్జే కదా. వెజిటేరియన్ అమ్మా. సరే మనమేంటి? సరే మనుషులు మనమేంటి చెప్పండి? వెజిటేరియన్. హౌ, ఎలా? See, we eat chicken which is vegetarian, so we become vegetarian. ఇది వైరల్ అవుతుంది. ఓకే, ఇది వైరల్ అవుతుంది. ఓకే డన్, సూపర్. ఇది వైరల్ అవ్వాలి మొత్తానికి. ఓకే డన్. నెక్స్ట్, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? అసలు ఖాళీ టైం ఉంటుందా? జిమ్. ఏంటి ఏ టైం పడితే ఆ టైం జిమ్మా? ఎప్పుడు ఖాళీ దొరుకుతాయి? ఇంట్లో ఏమన్నా జిమ్ సెటప్ ఉందా? ఐ గో టు ద జిమ్. వెళ్తారు. ఓకే, అసలు జిమ్ తప్పితే ఇంకా సాంగ్స్ వినడము అలాంటివి ఏమి లేవా? అది నార్మల్ కదా, షూటింగ్ అప్పుడు సాంగ్స్ వినడం, షార్ట్ గ్యాప్లో మూవీ చూడడం, ఇవన్నీ త్రూఅవుట్ డే. సో ఖాళీగా ఉన్నప్పుడు ఐ గో జిమ్, ఐ గో రన్నింగ్, ఐ గో హార్స్ రైడింగ్, అండ్ ఐ లైక్ టు డూ పారామోటరింగ్. పారామోటరింగ్ అనేది తెలుసా? ఇది పారాషూట్ ఉంది కదా, తెలుసు. పారామోటరింగ్. ఓకే, సో కరెంట్లో మీ ఏజ్ ఎంత? 59. 59. ఓకే, షుగర్ బీపీ లాంటివి ఉన్నాయి? గాడ్ బ్లెస్, నథింగ్. అంటే జిమ్ చేయడం వల్ల కాదు కదా, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే, మీ టైంలో మీకు ఫేవరెట్ ఇన్స్పిరేషన్ హీరో ఎవరు టాలీవుడ్లో? బాలయ్య. జై బాలయ్య. అప్పుడు ఇప్పుడు ఎప్పుడే. అవునా? అన్న సమరసింహారెడ్డి. అదే అన్న ఎప్పుడు కలిసిన రాబృతి కూర్చో. సో అన్న చుట్టూ ఆర్టిస్ట్ ఉంటారు, లేదంటే ఉంచుతారు. చెప్పు చెప్పు చెప్పు, నువ్వు చెప్తా చెప్పు. చెప్తాను. అంటే ఏంటంటే సమరసింహారెడ్డిలో నా సీన్ ఏంటంటే ఒక స్టంట్ మ్యాన్ ఉంటారు, అన్న నైఫ్ విసిరిస్తే అతను ఇలా మిస్ అవుతారు, ఆ నైఫ్ నన్ను పొడిచి నేను చనిపోతాను. ఇది మ్యాటర్. సో నైఫ్ వచ్చింది అసూ అని నన్ను ఎత్తుకొని
ఆ స్ట్రీట్ మొత్తం తీసుకువెళ్ళాలి. వెళ్తారు. ఇది సినిమాలో ఉంది. సీన్ అది, అవును చూసాను. సో ఇప్పుడు రేసర్లో నేను అమ్మా అని కింద పడి స్టంట్ మ్యాన్ ఉంటారు కదా, చూపిస్తారు కదా మాస్టర్ అసిస్టెంట్ అన్న ఎత్తుకారు. నువ్వు ఏంటో ఇంత లావుగా 95 kgs అప్పుడు నేను. అప్పుడు ఏంటంటే నాకు ఒక ఏదైనా విషయం నచ్చితే అది ఎక్కువగా చేస్తాను. గులాబ్ జామున్లో వెనీలా ఐస్ క్రీమ్ మిక్స్ చేసి తినడం నాకు చాలా ఇష్టం. సో రోజు 25 గులాబ్ జామున్, ఇంత ఐస్ క్రీమ్స్, 25 గులాబ్ జామున్ ఎట్ ఏ టైం లంచ్ తర్వాత ఒక్కసారికి తినేస్తారు. సో ఇలా అయిపోయాను. అది చూస్తే ఆ సినిమాలో బాగా చబ్బిగా ఉంటారు. తర్వాత తగ్గించాను. సో ఆ అసిస్టెంట్ అన్న ఎత్తుకుని, సార్ ఇది మనం రోప్ పెట్టుకొని అది క్రేన్లో అలా తీసుకెళ్ళి చాలా లావుగా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు. అక్కడ అన్న వచ్చారు. ఏంటి రెడీ, అక్కడ కెమెరా, అక్కడ సార్ కెమెరా ఉన్నాయి, మీరు ఆ లీడ్ ఇచ్చేసండి సార్, తర్వాత మనం చూసుకుంటాను. ఎందుకు షాట్ చేద్దాం, రెడీ అన్నీ రెడీ కదా, రెడీ. ఫుల్ లైటింగ్ చేసి జనాలు మొత్తం ఉన్నారు. షార్ట్ కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. ఒక అట్లీస్ట్ 500 to 700 feet అన్నారు తీసుకెళ్ళి అంటారు. అన్నా హౌ అన్నా, ఇప్పుడు అన్న హౌ యూ డిడ్ ఇట్, ఒకటే జవాబు, నేను కాదు సమరసింహారెడ్డి చేశారు. సమరసింహారెడ్డి చేశారు. ఓకే, కానీ ఇప్పుడు కూడా అందరికీ ఆయన ఒక మ్యాజిక్ సార్ ట్రెండ్. నెక్స్ట్ మన ఫిలిం, ఇప్పుడు కమింగ్ ఫిలిం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గురించి మొత్తం ఎక్స్పీరియన్స్ వన్ వర్డ్లో చెప్పాలి, ఏం చెప్తారు? సక్సెస్. ఓకే, రెమ్యునరేషన్ ఇంపార్టెంట్ కాదు. డైరెక్టర్ ఒక షాట్ చెప్తారు, ఆ షాట్ మనం బాగా చేసామండి, సూపర్ సార్, గుడ్ సార్ అని డైరెక్టర్ చెప్తారు కదా, ఆ గుడ్ ఇస్ వర్త్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండి. సో మనం ఈ సినిమాలో ఒక్కొక్క సీన్, ఒక్కొక్క షాట్ ప్రదీప్ ఉన్నారు సార్, సో బాగా చేసేది సార్, గుడ్ సార్, సూపర్ సార్ అంట. సో అక్కడ నా సక్సెస్ స్టార్ట్ అయింది. తర్వాత డబ్బింగ్ చూసినప్పుడు చాలా బాగా వచ్చింది, డబ్బింగ్ చాలా బాగా చెప్పాను, సక్సెస్. టీజర్లో నన్ను పెట్టారు, సక్సెస్. ట్రైలర్లో నేనున్నాను, ట్రైలర్ నా వాయిస్ ఉంది, సక్సెస్. 18th ఈ సినిమా హిట్ అవుతుంది, సక్సెస్. సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇస్ సక్సెస్ ఫర్ మీ. ఓకే, ఫైనల్గా కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పాలి, ఏం చెప్తారు? హీ ఈజ్ వన్ హీరో, హీఈస్ లైక్ మీ అమ్మ. ఏంటంటే సక్సెస్ ఈజ్ నాట్ కమింగ్ ఈజీ టు హిమ్. హీ హ్యాస్ సీన్ సో మెనీ ఫెయిలియర్స్. హీఈస్ లైక్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ బల్బ్, యు నో హూ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇస్? నో? తెలుసు. ప్రామిస్? మీ మీద ప్రామిస్. మీ మీద ప్రామిస్. ఓకే, అయితే ఐన్స్టైన్ చెప్పండి. ఐన్స్టైన్ అంటే మనది దాస్పాల దగ్గర షాప్ ఉంది కదా, అతను మీ మీద ఒట్టేసా బబ్లు, గుర్తుపెట్టుకుంటే. ఓకే, ఐన్స్టైన్ దగ్గర వెళ్ళి అడిగారంట, సార్ మీరు 99 times యూ ఫెయిల్డ్, 100 times మీరు సక్సెస్ 100 times. సో ఐన్స్టైన్ చెప్పారంటే కాదు, 99 times నేను నేర్చుకున్నాను హౌ ఐ షుడ్ నాట్ డూ ఇట్. సో లైక్ దట్ బాబు, విత్ ఎవ్రీ ఫెయిలియర్ he has become a diamond. So now he is ready to be the next superstar. Okay, super. He is the next superstar. Next superstar. ఓకే, సో చాలా రోజుల తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి ఇది కొంచెం లెందీగా పార్ట్ 1 పార్ట్ 2 RRR లాగా నేను కొంచెం 3 గంటల సినిమా చూపించబోతున్నాను ఇంటర్వ్యూ. సో ఇంతసేపు నాకు టైం ఇచ్చారు కాబట్టి నా షోకి వచ్చి మీకు ఒక చిన్న స్వీట్స్ తింటారా? ఇవ్వండి, తీసుకుంటాను. ఇవ్వండి తీసుకుంటా కాదు బబ్లు, తింటారంటేనే ఇస్తాం అనమాట యాక్చువల్లీ. సో నా షో ఏంటంటే ఆలివ్ ప్రెజెంట్స్ అనమాట. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఉండాలి అంటే ఖచ్చితంగా స్వీట్ ఉంటుంది. అలాగే ఈరోజు నా షోకి వచ్చారు కాబట్టి మేము ఆలివ్ మిఠాయి నుంచి మీకు ఒక మంచి స్వీట్ బాక్స్ ఇవ్వబోతున్నాము. టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు చెప్పండి. తీసుకెళ్ళి నా బాబుకి ఇస్తాను, నా బాబు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో మీకు జిమ్ కాబట్టి హెల్తీ స్వీట్స్ అనమాట. స్వీట్స్ లో ఎలా హెల్తీ ఉంటుంది అమ్మా? ఇందులో స్వీట్స్ హెల్తీ ఉంటుంది. ఎలా? ఇందులో షుగర్ ఉండదు. ఎలా? ఇంట్లో యాక్చువల్లీ హోమ్ మేడ్ చేస్తుంటారు. యా, డ్రై ఫ్రూట్స్ తో స్వీట్స్ ఉన్నాయి, ఆల్ టైప్ స్వీట్స్ ఉన్నాయి. ప్లీజ్ తొందరగా ఇవ్వండి, ఇది నేను తింటాను. నేను ఏమనుకున్నాను అంటే యూజువల్ అది నార్మల్ స్వీట్, అది కూడా ఇంకొకటి మీ అబ్బాయి కావాలి, మీ అబ్బాయి పంపిస్తాను. అది కూడా ఇవ్వండి. అది కింద తెప్పిద్దాం. సూపర్. బబ్లుజీ, ఇప్పుడు మీ తెలుగు పరీక్ష ఏంటిది? ఇది చదవాలి. అయ్యో ఏం లేదు, చదవాలి. ఆలివ్ మిఠాయి షాప్
స్వీట్స్, ఆ. నమ్కిన్, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ బాక్స్. చాలా బాగా చదివాను. ఏంటిది ఇది? ఏంటిది? ఓకే సార్, ఇది ఒక్కటి చదవండి చాలు. నీ చేతిని హద్దుకున్నంత కృతజ్ఞత ఎందుకు తెలియాలంటే లేదా ఏంటిది నీ చేతిని? ఓకే, యాక్చువల్లీ మిఠాయి అంటే ఆలివ్. అంతే కదా, నువ్వు బ్లాక్ చేస్తావు సరిగ్గా పట్టుకో. అబ్బా యాక్టింగ్. మిఠాయి అంటే ఆలివ్. అబ్బా ఓకే డన్. సో స్వీట్ ఆఫ్ యూ పృథ్వీజీ అండ్ బబ్లూజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో నా షోకి వచ్చారు చాలా రోజుల తర్వాత. సో నేను మంచి పార్ట్ టు పార్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తాను, సినిమా ముందు సినిమా తర్వాత. అండ్ గుడ్ టు సీ యూ. ఎప్పుడున్నా అదే హ్యాపీనెస్ ఇస్తుంటారు కాబట్టి మీ ఫేస్లో స్మైలింగ్ ఉంటుంది. అండ్ మమ్మల్ని ఎంగేజ్ చేస్తుంటారు, ఎంటర్టైన్ చేస్తుంటారు. నెక్స్ట్కి మొత్తం అంతా తెలుగులో మీరు నన్ను ఇంటర్వ్యూ చేయాలి. నా సినిమా చూసావా, ఏ షాట్ నచ్చింది, అక్కడి నుంచి ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ అట్లా చేద్దాం. ఎందుకంటే కొంచెం కొత్తగా ఎప్పుడు మీరే మాట్లాడకుండా అది ఎట్లా ప్లాన్ చేయాలో మీరు ప్లాన్ చేయండి. నెక్స్ట్ మీరు అంటే ఈ ఇంటర్వ్యూ కోసమే నన్ను ఎంత టార్చర్ ఇచ్చావు అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ అడుగుతావు. అవును అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద స్వీట్ బాక్స్. ఒక్క నిమిషం. ఇది ఆలివ్ మిఠాయి, నేను ఒక రీల్లో చూసాను. ఆలివ్ మిఠాయి 10th క్లాస్ మిషన్ తెలుసా? వాట్ డూ యు నో అబౌట్ దట్? యా యు నో అంటే వాట్ ఇస్ దట్? ఏంటంటే 10th క్లాస్ వాళ్ళకి ఒక మిషన్ లాగా ఒక ప్రోగ్రామ్ మిషన్ కండక్ట్ చేస్తున్నారు ఆలివ్ స్వీట్స్ వాళ్ళు. అంటే సిలబస్ ఎలా ఫాలో ఆలివ్ స్వీట్స్ ఇచ్చి 10th క్లాస్ మిషన్ లాగా. ఆ మిషన్ కాదు, తినే మిషన్ కాదు సార్. సో ఈ వీళ్ళు ఏంటంటే కొంచెం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమం అనుకోండి. సో 10th క్లాస్ వాళ్ళకి సిలబస్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చదువుకోవాలి, వాళ్ళ గైడెన్స్ ఎలా ఇవ్వాలి, జూమ్ క్లాసెస్ వల్ల ఒక మిషన్ కండక్ట్ చేస్తున్నారు ఆలివ్ స్వీట్స్ వాళ్ళు. సూపర్. హెల్తీ, అలాగే ఎడ్యుకేషనల్, డివోషనల్, ఎమోషనల్. ఐ లవ్ ఆలివ్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో బబ్లీజీ ఫైనల్గా నా షో గురించి ఏమన్నా మీ మాటల్లో. యాంకర్ స్వర్ణతో సరదాగా. నా పేరు అంత కష్టంగా ఉందా పలకడానికి మీకు? ఎంఫసైజ్ చేస్తున్నాను, కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తారు, బిల్డప్ ఇచ్చారు. స్వర్ణ. బా, మీరు ఇప్పుడు బయట వెళ్తే అందరినీ స్వర్ణ గారు అంటారు. ఇది కూడా వెళ్ళవుతుంది. ఓకే డన్. సో ఓకేనా, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారుగా పిలిస్తే? ఐ విల్ నాట్ కమ్ ఫర్ యూ. నీకోసం నేను రాను, కానీ ఆలివ్ కోసం వస్తాను. బాబా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పృథ్వీజీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రమోట్ చేస్తున్నాను. అది ఇంకోటి బాక్స్ కింద ఉంది కదా, కింద ఉన్న బాక్స్ మీ అబ్బాయికి. ఓకేనా, డన్. మీరు స్వీట్స్ తినిపోయినా మీ అబ్బాయికి పెట్టండి. డన్. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సక్సెస్ తర్వాత మళ్ళీ ఇంకొక సక్సెస్ తర్వాత మీరు నన్ను ఇంటర్వ్యూ చేద్దరు. కానీ అంటే నేను ఏ షాట్లో మిమ్మల్ని బాగా చూసానా, డైలాగ్ బాగా చెప్పారా లేదా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి నేను చెప్తా ఈసారి. కొంచెం ఫర్ ఏ చేంజ్ డిఫరెన్స్ ఉండాలి కదా. ఓకేనా, డన్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.